నమస్కారం అండి. నా పేరు మణిపాత్రుని నాగేశ్వరరావు. నేను ఉపాధ్యాయ వృత్తిలో 41 సంవత్సరాల సర్వీస్ పూర్తయినది. ఇంకా 2 ఇయర్స్ ఉంది నాకు రిటైర్మెంట్. నేను 2016లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాష్ట్రపతి అవార్డు పొందానండి. నేను ఎప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేసిన పిల్లల్లో కళాతృష్ణ, చిత్రలేఖనం, సంగీతము, మరి వాయిద్యాలు పరికరాలపై శిక్షణ ఇవ్వడము, వారికి కథలు రాయడము, మరి పాటలు నేర్పించడము, మరి నృత్యము, అన్ని విద్యల్లో కూడా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ టీచర్ కాబట్టి మరి నాకు వచ్చిన విద్యలను పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు పొందారు. ఈ సందర్భంగా విద్యాశాఖ వాళ్ళు నన్ను గుర్తించి ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2016లో తీసుకోవడం. కృషి ఉంటే మనుషులు రుచి అవుతారని సామెతకి నేను చాలా కృషి చేసి పిల్లల్ని అభివృద్ధి చేశాను. దీంతో పాటు నాకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు 2018లో నారా చంద్రబాబు చేతుల మీద తీసుకున్నాను. స్టేట్ అవార్డు 2013లో తీసుకున్నాను. ఈ విధంగా ఎన్నో అవార్డుతో పాటు నేను నాకు ఇష్టమైన కళారంగమైన చిత్రలేఖనము ప్లస్ ఆర్ట్లో ఆర్ట్ డైరెక్టర్గా నేను పలు సినిమాలకు వర్క్ చేశాను. గుడ్ బ్యాడ్ అగ్గి నేను ఒక సినిమాకి పనిచేశానండి. అదే నా మొట్టమొదటి సినిమా. దానికి బంగారు నంది బహుమతి నేను తీసుకున్నాను. అలాగే పద్మశ్రీ ఒక చిత్రానికి పనిచేశానండి. దాంట్లో ఆర్ట్ డైరెక్టర్గా దాంట్లో వేసిన సెట్లు అవి సామాన్య జనానికి అతి తక్కువ ఖర్చుతో వేశాను. ఈ లో కాస్ట్ నో కాస్ట్ ఆర్ట్ సెట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ నా పేరు వచ్చింది. నాకు ఆల్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళేమో నాకు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా నాకు అవార్డు ఇచ్చారండి. మరి దీంతోపాటు మరి చిత్రంలో 200 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మరి తానా అవార్డు కూడా వచ్చింది డ్రాయింగ్లో. దాంతోపాటు వాళ్ళ అవార్డులు తీసుకోవడం కాకుండా నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ మంది పిల్లలకు శిక్షణ ఇవ్వాలని మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ ఎంసీ అనేది స్థాపించానండి. దీని ద్వారా చాలామంది పిల్లలకి ఈ సంగీతంలోని, సాహిత్యంలోని, నృత్యంలోని, వాయిద్య పరికరాల్లోని అన్నింటిలో కూడా శిక్షణ ఇస్తున్నాను. నేను కవిత్వాలు కూడా రాస్తానండి. మంచి కవిత్వాలు కూడా నాకు చాలా నవల్స్, కథలు కూడా నేను వచ్చాయి. అంతేకాకుండా పిల్లలకు నేర్పిస్తాం. మనకు వచ్చిన కళ నాకు ఉండిపోవడం కాదు, పలువురికి మనం అందులో నిష్ణాతులుగా చేస్తాం. ఈ సందర్భంగా పిల్లలకు శిక్షణ బాలరంజన్ ఒక సంస్థ పెట్టి పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ, వాళ్ళ ఉన్న ప్రతిభను గుర్తించే విధంగా చాలామంది పిల్లలకు మేము ప్రోత్సహించి అవార్డ్స్, రివార్డ్స్ ఇచ్చామండి. అలాగే మరి ఇంకా సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కూడా పరిపుష్టి ఇవ్వాలని మణిపాత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేసి పేదలకు కాస్త సహాయము, విద్యకు సహకారం అందించడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడిన వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, ఇలాంటి కార్యక్రమం నేను చేస్తున్నాను. మనిషి అంటే కొంత సమాజ సేవ అనే ఉద్దేశంతో నేను ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాను. అయితే శిష్టకరణ లేక వారు మాలాంటి వారికి ఇంకా గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం అండి. ఇది 2వసారి జరగడం. నాకు ఆహ్వానించారండి. మరి 60-70 మందితో అందరూ చాలా మంచి ప్రతిభ గల వాళ్ళే వచ్చారండి. ప్రతిజ్ఞాశాలులు, కవులు, కళాకారులు వచ్చారు. వాళ్ళతో కలిసి పనిచేసి ప్రయాణం చేసి మేము అక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కూడా ఆ శిష్టకరణ లేకవారు ఖర్చు పెట్టుకొని ఒక భోగి అంటే బుక్ చేసి టికెట్స్ వేసి తీసుకెళ్ళడం చాలా గర్వించదగ్గ విషయం అండి. ఎవ్వరూ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమం చేయలేదని నేను అనుకుంటానండి. మరి ఈ సందర్భంగా నేను వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలని మా లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా సంతోషం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.